ఈ రోజు మనం ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే సేమియాతో చక్కెర పొంగల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. సేమియాతో మనం రకరకాల స్వీట్స్ చేస్తూ ఉంటాము, కానీ ఒక్కసారి ఇలా చక్కెర పొంగల్ చేయండి, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి కనుక చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సేమియా తీసుకోవాలి. సేమియాని కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా మనకి అతుక్కోకుండా కొద్దిగా పొడి పొడిలాడటం కోసం కొంచెం ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువగా ఉడకబెట్టేయద్దు, ముద్దగా అయిపోతుంది. కొంచెం పొడి పొడిలాడేలాగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తే మనకి సేమియా ఇలా మెత్తగా అయిపోవాలండి. ఇట్లా వచ్చేదాకా మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడకబెట్టేస్తే ముద్ద అయిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న సేమియాని వెంటనే ఇలా వడబుట్టలో వేసేసుకోవాలి, లేకపోతే ఆ వేడికి ఇంకొంచెం మగ్గిపోతుంది. ఈ సేమియా కొంచెం చల్లారి పెట్టుకోవాలండి. సేమియా చల్లారేలోపు ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1/4 కప్పు మనం పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఇలా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా చేత్తో తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతే కనుక మన పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. కొంచెం హీట్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసేసుకోవచ్చు. కొబ్బరి ముక్కల్ని కొంచెం ఇలా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి ముక్కలు కొంచెం ఇలా కలర్ షేడ్ అయినాక ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం దూరగా ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కిస్మిస్ వేసుకుందాము. కిస్మిస్ను కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఇప్పుడు మనము ఇట్లా ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు నీళ్లు వేసుకుందాము. బెల్లం మనకి జస్ట్ ఇలా మెల్ట్ అయిపోతే సరిపోతుందండి, దీనికి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం మొత్తం కూడా ఇట్లా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇలా మొత్తం కరిగిపోయినాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్నాం కదా పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కసారి బెల్లంలోకి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పెసరపప్పు మొత్తం ఇలా బెల్లంలోకి మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్నాం కదా సేమియాని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం చేత్తో ఇలా స్ప్రెడ్ చేస్తూ వేయండి, మరి ఉండల్లాగా లేకుండా కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తూ వేస్తే నీట్గా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సేమియా కూడా ఇందులోకి బెల్లంలోకి మెల్ట్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పాకం మొత్తం ఇలా సేమియాకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. 2 మినిట్స్ ఉడికించుకున్నాక ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా మన సేమియా చక్కెర పొంగలి రెడీ చేసేయచ్చు. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.